అనేసి అవతల ఉన్నోళ్ళల్లో ఒకరిని కొనేయడమా లేకపోతే ప్రలోభ పెట్టడమో చేస్తారు. అవతల ఒక ముగ్గురు ఉంటాయి కదా, కమ్యూనిస్టులు అంతే, భారతీయ జనతా పార్టీలు అంతే. చేసేసేటప్పటికి అక్కడేమవుతుంది, ఫైనల్గా బాబు ఏం చెప్తాడో అదే ఫైనల్ అవుతుంది. రాజకీయం అనేటువంటిది ఇన్నేళ్ల నుంచి దశాబ్దాల నుండి చంద్రబాబు చేస్తున్నది ఏంటంటే తన పార్టీని డెవలప్ చేసుకుంటూ తనదైన రాజకీయం కాకుండా ఎదుటి పార్టీలో తన మనుషుల్ని పెట్టి రాజకీయం తనకు అనుకూలంగా మలుచుకుంటూ చేసుకొచ్చాడు. తెగించి ఒంటరిగా పోటీ చేసిన మొన్నొక్కసారే ఓడిపోయాడు. ఈ ట్రిప్ ఇట్లాగ మళ్ళీ పాత ఫార్ములా తీసుకొచ్చాడు. కాకపోతే ఈ ఫార్ములా సమస్య ఎక్కడికి వెళ్ళిపోయింది, పవన్ కళ్యాణ్ అట్లాగా ఆడుకోవచ్చు అనుకున్నాడు. పవన్ కళ్యాణ్ని ఎట్లా అడ్డం తిరుగుతాడు అనుకోలేదు, అంతే కదా. పవన్ కళ్యాణ్ వాడేశారు, మామూలుగా వాడారా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు మోడీ చంద్రబాబు ఫోటోలు ఎప్పుడన్నా చూసామా, లేదా కన్నా లక్ష్మీనారాయణను ఈయన ఫోటోలు, హరిబాబును చంద్రబాబు ఫోటోలు ఎక్కడన్నా చూసాం మనం, లేదు కదా. మరి అదే ఇప్పుడు వచ్చేటప్పటికి ఇద్దరు ఫోటోలు ఏంటి, బ్యానర్ల మీద ఏంటి, అడ్వర్టైజ్మెంట్ లో కూడా ఈవెన్ పేపర్లలో ఇచ్చే పుట్టినరోజు అడ్వర్టైజ్మెంట్లు, లోకేష్ పుట్టినరోజు అడ్వర్టైజ్మెంట్లు కూడా ఓ పక్కన పవన్ కళ్యాణ్ ఫోటో, ఓ పక్కన చంద్రబాబు ఫోటో పెట్టారంటే ఎంతగా వాడేసుకున్నారు, ప్రోటోకాల్ గా ఫీల్ అయ్యారు. ఇంకా మరి అదే కమ్యూనిస్టులు అప్పుడు ఏ నారాయణ ఫోటోనో లేకపోతే ఏ సురవరం సుధాకర్ రెడ్డి ఫోటోనో ఎందుకు పెట్టలేదు, ఏ రాఘవుల ఫోటోను ఎందుకు పెట్టలేదు, అప్పుడు పొత్తులే కదా. అంటే ఈ రోజు ఈయన మాట్లాడిన మాటలు, పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తిన ప్రశ్నలు చూస్తే పొత్తుకు సంబంధించిన భవిష్యత్ కార్యాచరణ నిజంగానే ఇద్దరి మధ్య డిసైడ్ అవ్వలేదా, లేదంటే ఒక కొత్త స్ట్రాటజీ, కొత్త గేమ్ ఏమన్నా స్టార్ట్ చేశారా? అందులో గేమ్ అనే కంటే చంద్రబాబు గేమ్తో విసిగిపోయి ఒత్తిడి తట్టుకోలేక ఈ ముక్క మాట్లాడినట్టు కనబడుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎటు తేల్చట్లేదు. ఇప్పుడు తను 2 సీట్లు అనౌన్స్ చేసేసాడు, ఇటు పక్కన సీట్లు ఏంటో చెప్పకుండా ముందేమనుకున్నారు అసలు, ఫస్ట్ సీట్లు ఏంటో తేల్చేసేసుకుని ఎజెండా ఫైనల్ చేసేసుకుని కామన్ మినిమం ప్రోగ్రామ్ రెడీ చేసేసుకుని ఫస్ట్ మేనిఫెస్టో అనౌన్స్ చేయాలా, ఆ తర్వాత సీట్లు అనౌన్స్ చేయాలనుకున్నారు.